తప్పు చేశానని మీరు నన్ను శిక్షించారు. కానీ నాకు అన్యాయం జరిగినప్పుడు న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా మీకుంది. నీ వలన ఎదుటి వారికి అన్యాయం జరుగుతుంది గాని ఎదుటి వాళ్ళ వల్ల నీకు అన్యాయం జరిగిందంటే వినడానికి హాస్యాస్పదంగా ఉంది. అడిగేస్తుందేమో బామ్మ. అదంత ధైర్యం చేయదు, నువ్వేం కంగారు పడుకు. చూడు, ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు, ఏం అడగాలనుకుంటున్నావో అడుగు. నేను అడగబోయే ప్రశ్న 20 సంవత్సరాల క్రిందటిదే. మీరు నన్ను శిక్షించే నాటికి నేను నా కడుపులో పిండాన్ని మోస్తున్నా ఓ గర్భవతిని. అందరిలాగే నేను కూడా ఎన్నో కలలతో ఎన్నో ఆశలతో ఆడబిడ్డకు జన్మనిచ్చానయ్యా. ఈ ఊరి హాస్పిటల్లోనే బిడ్డను కన్నాను. వీటి చేత పంచించబడిన నిస్సహాయురాల్ని కాబట్టి పేకు తెంచుకొని పుట్టిన బిడ్డను పొరిట్లోనే దూరం చేసుకున్నానయ్యా. ఇరవై సంవత్సరాలుగా ఆ శాపాన్ని అనుభవిస్తూనే ఉన్నాను. ఆ బిడ్డ ఏమైందో తెలియడం లేదు. నా బిడ్డ నాకు కావాలయ్యా, కావాలి. మీరు ధర్మ ప్రభువులు కదా, నా బిడ్డను నా చెంతకు చేర్చమని 2 చేతులు జోడించి అర్థిస్తున్నాను. నా బిడ్డను నా దగ్గరికి చేర్చండి అయ్యా. నీలాంటి దాని కడుపున బిడ్డను వేసినా ఆ దేవుణ్ణి తిట్టాలనుంది నాకు. పూజలు నోములు నోచే ఎంతో మంది గొడ్రాళ్ళు బిడ్డల కోసం తప్పిస్తుంటారు. అలాంటి వారికి కలగని అదృష్టాన్ని నీలాంటి పాపాత్మురాలికిచ్చాడా దేవుడు. అది బిడ్డని నువ్వనుకుంటున్నావు. నువ్వు 9 నెలలు మోసిన పాపమని నేననుకుంటున్నాను. అయినా ఆ బిడ్డ ఇంకా ఎక్కడో బతికే ఉంటుందని నువ్వు ఆశపట్టంలో అర్థం లేదు. బతికే ఉందయ్యా, నా కళ్ళ ముందే ఉంది. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నా బిడ్డ నా కళ్ళ ముందే ఉందంటున్నాను బామ్మ. ఎక్కడ పడేసుకున్నావో అక్కడే వెతుక్కో. అయినా ఇన్ని సంవత్సరాలు అడగని దానివి ఇప్పుడెందుకు అడుగుతున్నావు? ఈ రోజే నాకు శిక్ష నుంచి విముక్తి లభించింది కాబట్టి. ఎక్కడున్నా సంతోషంగా ఉంటుంది, వదిలే. కానీ నేను సంతోషంగా లేను కదయ్యా. బిడ్డ తల్లి దగ్గరుండడం న్యాయం కదా. నీ దగ్గరుంటే చెయ్యని నేరానికి ఆ బిడ్డ కూడా నీలా చెడ్డ పేరు తెచ్చుకుంటుంది, కష్టాల పాలవుతుంది. నీ బిడ్డ బతికే ఉంటుందని నువ్వు నమ్మితే గనుక తను ఎవరి దగ్గర పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి తీసుకెళ్లిపోవాలనుకోవడం న్యాయం ఎలా అవుతుంది? ఏ నాటికైనా తల్లి బిడ్డలు ఒక చోటకు చేరడమే న్యాయం అవుతుంది కదా. నీ చేత నీతులు చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు. అలాంటి నీచమైన స్థితిలో నేను లేను కూడా. దేహి అంటూ నా ముందు నిలబడ్డావు కాబట్టి నా ప్రయత్నం నేను చేస్తాను.
అది ఒక సర్పంచ్గా. రేయ్ చిట్టి, బావా అది ఏ హాస్పిటల్లో ఏ సంవత్సరంలో ఏ రోజున బిడ్డకు జన్మనిచ్చిందో కనుక్కో. అలాగే బావా. బావ అడుగుతాడు కదా చెప్పు. మన ఊరి ప్రభుత్వ ఆసుపత్రిలో 1997 జనవరి 23వ తేదీన జన్మనిచ్చాను. బావా నువ్వు విషయం గమనించావా? ఏంట్రా? అదే రోజు మన ఊరు హాస్పిటల్లో మన పద్మావతి అలివేలు పుట్టారు. ఏ అక్క? ఆ రోజు హాస్పిటల్లో ఎన్ని పురుళ్ళు జరిగాయి, చేసిన డాక్టర్ ఎవరు, నర్స్ ఎవరు, అన్ని వివరాలు సేకరించు. ఏమండి, ఆవిడ వ్యక్తిగత సమస్యల గురించి మనకెందుకండి? ఆవిడే చూసుకుంటుంది. తన బిడ్డను తనే వెతుక్కుంటుంది. నువ్వాగో. బిడ్డ సెంటిమెంట్ నా ఆవేశానికి అడ్డం వస్తుంది జానకి. అందుకే ఏమీ అనలేకపోతున్నాను. చిటే, బా వెళ్ళా ఏర్పాట్లు చూడు. అలాగే బా. నీ బిడ్డ నీ దగ్గరికి చేరుతుంది. వెళ్ళు. నిజంగా చేరుతుందా అయ్యా? చేరుతుంది, నేను మాటిస్తున్నాను. మిమ్మల్ని నమ్ముతున్నానయ్యా, నమ్ముతున్నాను. నన్ను నమ్ముకున్న వారెవ్వరూ చెడిపోలేదు. ఆల్రెడీ చెడిపోయిన నువ్వు నన్ను అనుమానించాల్సిన అవసరం లేదు. బలరాముడు మాటిస్తే జరిగి తీరుతుంది. బిడ్డ దొరకగానే కబురు చేస్తాను. అప్పటి వరకు నా ఇంటి వైపు తొంగి చూడకో. వెళ్ళు, వెళ్ళిక్కడి నుంచి. అందరూ లోపలికి వెళ్ళండి. రావే. రాయ్ చిట్టి, బావా ఆ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి దాని బిడ్డకు సంబంధించిన ఎంక్వైరీ మొదలుపెట్టు. అలాగే బావా. వెళ్ళు. వెళ్తాను బావా. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇంకా ఆరంభమే కాలేదే, అప్పుడే అంతా అయిపోయినట్టు ఏంటే శోకాలు పెడుతున్నావు? దేహి అంటూ అర్థిస్తే పగోడికైనా ప్రాణం అడ్డు పెట్టి మరీ సాయం చేస్తారాయన. వైశాలి కూతురు ఎవరో కనిపెడతారని మాటిచ్చారు. ఖచ్చితంగా కనిపెడతారు. హాస్పిటల్లో ఆరా తీశారంటే మాకు పుట్టింది కవల పిల్లలు కాదు, అందులో ఒకరు ఆ వైశాలి కూతురని తెలిసిందంటే నిజాన్ని దాచినందుకు నన్ను, తనకి నచ్చని రూపం తన ఇంట్లో పెరుగుతుందని కూతుర్ను చంపేస్తారు. అనుమానమే లేదు బామ్మ, అదే జరుగుతుంది. నీ భయం ఇప్పుడు కాదే, నేను హెచ్చరించినప్పుడే ఉండాలి. వద్దే, దాని బిడ్డను ఏ అనాథాశ్రమానికో పంపించేద్దామని ఆనాడు నేను నెత్తి నోరు కొట్టుకొని చెప్పాను. నా మాట నువ్వు లెక్క చేయలేదు. అతి మంచితనానికి పోయి ఇంతవరకు తెచ్చుకున్నావు. ఏరు దాటాక తెప్ప తగలబెట్టే రకల్లా నా బిడ్డ నాకు దక్కింది చాలే అని, ఆవిడ బిడ్డ ఏమైతే నాకెందుకులే అని ఆ రోజు ఆలోచించలేకపోయాను బామ్మ. ఇప్పుడు కూడా నా మనసు అలాగే ఉంది. ఈ లోకంలో చాలా మందికి చాలా సందర్భాల్లో ఎదుటి వాళ్ళ నుంచి మేలు కలుగుతుంది. అలాగని సాయం చేసిన వాళ్ళందర్నీ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోలేం కదా. అయినా జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఆలోచించి ఏమిటి ప్రయోజనం? జరగాల్సిన దాని గురించి ఆలోచించు.
ఇంకా ఆలోచించటానికి ఏమీ లేదు. తొందరలోనే ఇంట్లో ఒక శవం లేవబోతోంది. ఆ శవం నాదే కాబోతోంది. చీ నార్మై, ఈ అచ్చమాంబ కంఠంలో ప్రాణం ఉండగా అంత దూరం రానిస్తానా? నువ్వేం భయపడకు. బలరాముడి కంటే ముందే దాని కూతురెవరో నేను కనిపెడతాను. ఆ తర్వాత జరగాల్సిందంతా నేను జరిపిస్తానే. ఏం చేస్తావు? ఇప్పుడు ఆ వైశాలి కూడా ఊళ్ళో ఉంది కాబట్టి మంచి ప్లాన్ వేస్తానే. చెప్పి తగలడు. వైశాలి కూతుర్ని కనిపెట్టడం ఎలా అనే పుస్తకాన్ని ఏమన్నా రాశానే నేను? ఏంటలా అడుగుతున్నావు? ఏ తోస్తే అది చేసుకుంటూ పోవటమే. అక్క ఆ? వీడి వాలకం చూస్తుంటే మొత్తం వినేసినట్టు అనిపిస్తోందే. నోట్లో నువ్వు గింజ కూడా దాచుకోలేని వాడు ఇంత పెద్ద రహస్యాన్ని ఎలా దాచుకుంటాడు? ఎంత దారుణం! ఇప్పుడు ఈ తింగరోడు ఏం అడుగుతాడో ఏమో. నేను అస్సలు ఊహించలేకపోయాను. చిట్టి, మరి లేకపోతే ఏంటి? అరవకరా, అసలు ఏం జరిగిందంటే మీరేమీ నాకు చెప్పక్కర్లేదు. నా కళ్ళారా నేను చూశాను. ఆ వైశాలి బావ ముందుకు వచ్చి నా కూతుర్ని ఎతకమని చెప్పడం నా కళ్ళారా చూశాను కదా. బావ ఎదురుగా నిలబడి అంత ధైర్యంగా అడగటం ఎంత దారుణం అక్క. నువ్వు దాని విషయం మాట్లాడుతున్నావా? మరేమనుకున్నారు? అంటే మా మాటలేమి నీకు వినిపించలేదన్నమాట. అది అడుగుదాం అనుకున్నాను. మీరు రహస్యంగా మాట్లాడుకుంటున్నారేంటి? ఆ, మాకు మాకు చాలా ఉంటాయిరా. అయినా ఆడవాళ్ళ మాటలు నీకెందుకురా? చెయ్యండి చెయ్యండి. ఆ సుభద్రదిలాగా అందరూ రహస్యాలు మెయింటైన్ చేయండి. ఏం మాట్లాడుతున్నావురా? కల్లారా చూసింది మాట్లాడుతున్నాను. ఆ వైశాలి మన ఇంటికి వచ్చే ముందు సుభద్రదిన దాన్ని కలిసింది. వాళ్ళు ఏం మాడుకున్నారో నాకు సరిగ్గా వినపడలేదు, కానీ నేను అడిగితే మాత్రం సుభద్రదిన ఓ కంగారు పడిపోయింది. నా దగ్గర ఏదో దాచిందని మాత్రం అనిపించింది. సుభద్రదినతో మాట్లాడిన తర్వాతే వైశాలి మన ఇంటికి వచ్చింది. సుభద్ర, సుభద్ర, ఏమే తొందరగా బయటికి రావే. సుభద్ర, ఒక్కసారి బయటికి రావే, మాట్లాడాలి. పరాయి వాళ్ళలా బయటే ఉండి పిలుస్తున్నారేంటి? లోపలికి రండి. నా భర్త కట్టిన గోడని, గీసిన గీతని దాటి రావడమే పెద్ద నేరం. నీ ఇంట్లోకొచ్చావంటే మహాపాపం చేసిన వాళ్ళమవుతాం. వదినా, ఏమైంది వదినా? ఎందుకిలా మాట్లాడుతున్నావు? నీ నంగనాచి నాటకాలిక చాలించో. నువ్వు కూడా నా బామ్మ? నువ్వు చేసిన పనికి ఒళ్ళు మండిపోతుందే. నేనేం చేశాను? మీ అన్నయ్యకి తెలియకుండా నీ కోసం మేము చేసిన వాటన్నిటికీ మాకు బాగానే బుద్ధి చెప్పావు.
కంట కన్నీరు చూడకూడదని నీ కోసం మీ అన్నయ్యతో తిట్లు తన్నులు తిన్న మీ వదిన రుణం బాగానే తీర్చుకున్నావే. అసలు ఏం జరిగిందో చెప్పకుండా ఎందుకు పెద్ద పెద్ద మాటలు అంటున్నావు బామ్మ? నువ్వు వైశాలిని ఎందుకు కలిసావు? దాంతో నువ్వేం మాట్లాడావే? నిన్ను మేం కలిసి మా నిర్ణయం ఏంటో నీతో చెప్పాం. అలాంటప్పుడు మళ్ళీ నువ్వు ఆవిడ్ని కలవాల్సిన అవసరం ఏంటి? దాంతో ఏం చెప్పి రెచ్చగొట్టి ఇంటికి పంపించావే? నేను పంపించడం ఏంటే? ఊళ్ళో కడుగు పెడుతున్న దాన్ని అడ్డుకున్నాను. వెనక్కి పంపించే ప్రయత్నం చేశాను, అంతే. అంతేనా? అంతేనా అంటే ఇంకొక మాట కూడా చెప్పాను. ఏం చెప్పావు? ఎవరితోనూ నిజం చెప్పడం మంచిది కాదని చెప్పాను. ఓహో, మాధవ్ కూడా చెప్పదని వార్నింగ్ ఇచ్చావన్నమాట. అది కాదు వదినా. ఆపో, నువ్వింత నమ్మక ద్రోహం చేస్తావని అనుకోలే సుభద్ర. అలా మాట్లాడద్దు వదినా, నేను భరించలేను. చాలు, నువ్వు మాకు చేసిన సహాయం చాలు, ఇంకేం మాట్లాడద్దు. అయ్యో అయ్యో అయ్యో, మీ ఇద్దరికి ఈరోజు ఏమైంది? నా కూతురు గురించి తెలుసుకోవాలని ఆలోచన 20 సంవత్సరాలుగా రాలేదు. వచ్చినప్పుడు నువ్వు నాకు అండగా నిలబడాలి, నన్ను సమర్థించాలి, అంతేగాని శత్రువులా ప్రవర్తిస్తావనుకోలేదు. దైవ సాక్షిగా చెప్తున్నాను, తల్లి లాంటి నిన్ను మోసం చెయ్యాలని, నీకు నమ్మక ద్రోహం చెయ్యాలని నేను కలలో కూడా అనుకోను వదినా. దయచేసి నన్ను నమ్ము. నమ్మిన చోటే మోసం ఉంటుందనే మాటని సార్థకం చేసావే నువ్వు. బయటికి మంచిదానిలా నటిస్తూ లోపల ఇంత కుళ్ళు ఆలోచన పెట్టుకున్నావు కాబట్టే కొడుకున్న కళ్ళెదుట లేకుండా చేశాడే ఆ దేవుడు. బిడ్డ ఉండి గొడ్రాలితనం అంటే ఇదే. మనం ఒకరికొకరు సాయం చేసుకోకపోతే ఇంకెందుకే ఈ బంధాలు, రక్త సంబంధాలు? చితిపెట్టి కాల్ చేయటానికా? నేను నమ్మక ద్రోహం చేశానని మీరు మనస్ఫూర్తిగా నమ్మితే ఆ చితి మీద పడుకోమని చెప్పండి, హాయిగా చచ్చిపోతాను. నువ్వు మాకు ఉపకారం చేయకపోయినా పర్వాలేదు, అపకారం మాత్రం చేయొద్దు తల్లి. నీకు దండం పెడతాను, నీ కాళ్ళు పట్టుకుంటాను. భగవంతుడా, ఏంటి ఏంటి పరీక్ష? ఎన్నడూ లేంది ఈరోజు ఎందుకింత అపార్థం? ఏ ఆఘాతాన్ని సృష్టించడానికి ఇలా చేస్తున్నావు? మంచి పని చేయబోయి సొంత వాళ్ళకి దూరం అవ్వడం ఏంటి? అయ్యో, సోదమ్మ చెప్పినట్టే బావ నడుముకి తాయెత్తు కట్టేశాను, తలకి కుంకుడు రసం పెట్టేశాను. ఈ పిండి వంటల్ని, ప్రసాదాన్ని అరటాకులో వడ్డించి బావ చేత తినిపించానంటే 3వ పని కూడా అయిపోతుంది. స్వామి, ప్రతి పనిలోనూ నీ సపోర్ట్ కావాలి. పద్దు, ఏం చేస్తున్నా? హాయ్, బూరెలు. ఏయ్, తీసుకున్నా అంటే చెప్ప పగలు కొడతాను. ఎందుకే? ఇవన్నీ గుళ్ళో దేవుడికి నైవేద్యంగా పెట్టాలి.